Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 5కి సంబంధించిన హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 3 అనే చాప్టర్లో నుంచి మనం వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. 10 మార్కులకి అడుగుతూ ఉంటాడు. సో డెఫినెట్గా ఇది లేనిదే క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. సో మొత్తం యూనిట్ 5లో 3 మోడల్స్ నేర్చుకోండి. వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, అలానే కాషీ ఆయిలర్ ఈక్వేషన్, అలానే లెజెండ్రీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఈ మూడిట్లో డెఫినెట్గా 10 మార్కులకి ఒకటి అడుగుతాడు. సో మళ్ళీ మిగిలిన రెండిట్లో 10 మార్కులకి ఒకటి, 5 మార్కులకి 2 అడుగుతాడు. ఓకే, సరే. మరి మన ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై. డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఏఎక్స్. ఖచ్చితంగా ప్రాబ్లంలో బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని అడుగుతాడు. బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, మరి దీనికి వర్కింగ్ రూల్ ఏంటో ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా అంటున్నాం, ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్. వేర్ ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఆర్ ఆఫ్ ఎక్స్ అన్న ఆర్ అన్న ఒకటే, దట్ ఈస్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్, టాన్ ఏఎక్స్. సో నెక్స్ట్ మనము ఇన్ జనరల్గా ప్రతి ఒక్క యూనిట్ 3లో అయినా 4లో అయినా 5లో అయినా కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసి ప్లస్ వైపి. ఓకే, అంటే వైసి అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, వైపి అంటే పర్టికులర్ ఇంటెగ్రల్. మరి ఈ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో వైపీని కనుక్కోవడానికి ఫార్ములా, వైసీ అంటే ఇంతకుముందు ఎలా చేసాము అట్లని. ఫస్ట్ ఏం చేస్తాం, ద యాక్సిలర్ ఈక్వేషన్ రాస్తాము, డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, మైనస్ బదులు ఐ స్క్వేర్ రాయొచ్చు, 0 ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం. సో C1 e పవర్ ఆల్ఫా ఎక్స్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ని ఐ స్క్వేర్ రాయొచ్చు, ఏ స్క్వేర్. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఇంకా 0 ప్లస్ ఆర్ మైనస్ ఏఐ అని. ఓకే, సో చూడండి ఇప్పుడు ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4, ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అనే కదా. సో అట్లా ఇక్కడ ఐ మొత్తం ఇక్కడ డైరెక్ట్ స్క్వేర్ క్యాన్సిల్ చేసేసి రాయొచ్చు, 0 ప్లస్ ఆర్ మైనస్ ఏఐ. ఓకే, సరే. సో ఇక్కడ ఎలా ఉందంటే ఈ రూట్స్ అనేవి కాంప్లెక్స్ రూట్స్, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. When the roots are complex, then complementary functions yc is equal to e power alpha x. Alpha అంటే 0, so e power 0 into x, e power 0 1 అవుతుంది. c1 cos beta x, ఇక్కడ బీటా అంటే a అని, c1 cos ax ప్లస్ c2 sin ax. ఓకే, సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్, దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తాం, ఇదేమో వచ్చేస్తుంది. సో మరి పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి ఇక్కడ yp ఈజ్ ఈక్వల్ టు ఏయు ప్లస్ బీవి, సో yp ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ యు అంటే ఏంటంటే ఈ నంబర్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ yc ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉందంటే c1u ప్లస్ c2v లాగా ఉంది. u అంటే కాస్ ఏఎక్స్, v అంటే సైన్ ఏఎక్స్, కాబట్టి a ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లస్ b ఇంటూ సైన్ ఏఎక్స్. దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. నెక్స్ట్ ఏబి వాల్యూస్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అదే వైపి. సో చివరిలో
YCని YPని యాడ్ చేస్తే అదే మన జనరల్ సొల్యూషన్. ఓకే, మరి ఈ ఏ కనుక్కోవడానికి ఫస్ట్ ఆ ఏకి కానీ బికి కానీ డినామినేటర్లో ఒక వాల్యూ ఉంటుంది. సో అది రెండిటికి కామన్ ఏంటంటే u ఇంటూ dv/dx మైనస్ v ఇంటూ du/dx. ఈ వాల్యూ కనుక్కుంటాం. మన దగ్గర యూవీలు ఉన్నాయి, సో విని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం, యూని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాను. సో అప్పుడు అలా వచ్చిన వాల్యూ ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు 0 రావాలి. ఓకే, సో ఇలా చేసిన తర్వాత ఏ కనుక్కోవడానికి ఫార్ములా వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు గుర్తుంచుకోవాలి మైనస్ విఆర్ బై ఇదే డినామినేటర్లో ఉండేది u dv/dx మైనస్ v du/dx. ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ అంతా నేను ఏం చెప్పాను, నాట్ ఈక్వల్ టు 0. ఇన్ కేస్ ఇది 0 అయిపోయింది అనుకోండి, సంథింగ్ బై 0 వీ గెట్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఎప్పుడైనా u dv/dx మైనస్ v du/dx ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఎస్. మరి బి కనుక్కుంటాం. బికి ఫార్ములా ఏంటంటే యూఆర్. ఓకే, ఇక్కడ మైనస్ వి, ఇక్కడ యు, ఇక్కడ కూడా డినామినేటర్లో ఒకటే అనమాట. u dv/dx మైనస్ v du/, ఏబి వాల్యూస్ వస్తాయి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు అది YP అవుతుంది. సో చివరిగా కంప్లీట్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు YCని YPని యాడ్ చేస్తాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాం చూడండి. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు tan ax. ఓకే, మరి ఇది ఎలా ఉందంటే f ఆఫ్ d, లెట్ f of d into y is equal to r of x, where f of d is equal to d square plus a square. అదే విధంగా r of x అన్న r అన్న ఒకటే. ఓకే, సో tan ax. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ సో ఏంటంటే f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. f ఆఫ్ d ఉంది కదా, సో అందులో d ప్లస్ mని సబ్స్టిట్యూట్ చేసి 0కి ఈక్వేట్ చేస్తాం. So that implies m square plus a square is equal to 0. ఓకే, మరి ఒక్కొక్కసారి ఇక్కడ సీకెంట్ ax ఉన్న కొసీకెంట్ ax ఉన్న ఇదే ప్రొసీజర్. ఓకే, అంటే కొద్ది వరకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వరకు కామన్ ప్రొసీజర్. సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్. m ఇస్ ఈక్వల్ టు మైనస్ i స్క్వేర్ రాయొచ్చు కాబట్టి సో డైరెక్ట్గా నేను రాసేస్తున్నా 0 ప్లస్ ఆర్ మైనస్ ఏఐ. ఎలా సార్ అంటే మైనస్ని i స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, కాబట్టి ఇంకా ప్లస్ ఆర్ మైనస్ బోత్ సైడ్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏఐ ఉంటుంది. ఓకేనా, సరే. ఇప్పుడు మనకు వచ్చిన రూట్స్ కాంప్లెక్స్ రూట్స్. మరి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా రాస్తాం. సో m ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఆల్ఫా అంటే 0, బీటా అంటే ఏ అని. ఓకే, సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ YC ఈజ్ ఈక్వల్ టు, సో నేను ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా, e పవర్ ఆల్ఫా ఎక్స్ వెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్, then complementary function YC is equal to e power alpha x into c1 cos beta x plus c2 sin beta x. Okay, here alpha is equal to 0 and beta is a, I coefficient is beta.
So yc is equal to e power 0 into x. E power 0 1. Okay, don't write. So c1 cos beta means ax plus c2 sin beta means ax, that is taking as number 2. Given equation is number 1. Now again this complementary function is in the form of, this is in the form of yc is equal to c1u plus c2v, where u is equal to c1 coefficient, so that is cos ax, v means sin ax, okay, where u is equal to cos ax, v is equal to sin ax, okay. Next we have to find particular integral. Particular integral yp is equal to au plus bv. So yp, which is equal to a means a, u means cos ax, u cos ax plus b into v means sin ax. Now we have to find the values of a and b, then substituting in this equation we get particular integral. This is taking as number 3, okay. Next, so first we have to find denominator of a and b, okay, that value is always not equal to 0, okay. So now u dv by dx u into dv by dx minus v into du by dx is equal to u means cos ax, into d by dx of v means sin ax, okay. Substituting uv values in this formula, okay, minus v means sin ax into d by dx of u means cos ax, okay, that is equal to cos ax derivative of sin x derivative cos ax, again put x coefficient in numerator, whereas in integration sin ax dx minus cos ax, put x coefficient in denominator in integration, whereas in differentiation d by dx of sin ax means cos ax, again inner derivative of ax is a, okay, minus sin ax, again cos x derivative minus sin ax, again inner derivative of ax is a, so minus a sin ax. Now that is equal to, write a outside, cos ax into cos x, cos square ax, x into x square, in the same way cos ax into cos x, cos square ax, minus into minus plus, here also write outside constant value, sin ax into sin ax, sin square ax, okay. From these a is common, so that is equal to a into cos square ax plus sin square ax. From the trigonometry identity
We know sine square theta plus cos square theta 1, cos square theta plus sine square theta 1. So this value becomes 1. A into 1 means A. So this value is always not equal to 0. So u dv by dx minus v du by dx. Okay. Next we have to find the value of A, where A is equal to, where capital A is equal to formula minus VR divided by u dv by dx minus v into du by dx into dx. Into dx. Now substituting all the values in this place. Okay, so v means sin ax, r means r of x tan ax. Okay, so a is equal to minus v means sin ax into r means tan ax divided by u dv by dx minus v du by dx. Already we have find this value. Okay, so a into dx. Now integrate this one. So here 1 by a constant right outside, one by a constant outside lo రాస్తున్నాను. So a is equal to minus 1 by a into, ఇంకా ఇంటిగ్రేషన్ మనం చేయాలి, sin ax అట్లనే రాస్తున్నాను. సో tan ax ని మనం ఏం రాయొచ్చు, sin ax by cos ax. ఈ వాల్యూస్ ని ab వాల్యూస్ ని ఇక్కడ నోట్ చేస్తున్నా. a cos ax ప్లస్ b sin ax, దానికి ఒక నంబర్. ఓకే, u అంటే cos ax అని గుర్తుపెట్టుకోండి. సో tan ax that can be written as sin ax by cos ax into dx. So sin ax into sin ax, sin square ax. So that is equal to minus 1 by a into sin square ax divided by cos ax. Okay. Again by using trigonometry identity. So sin square ax plus cos square ax is equal to 1. From the sin square ax, what we get? 1 minus cos square ax. From this sin square ax is equal to 1 minus cos square ax. Transposing cos square ax to RHS, that becomes minus. Yes, so sin square ax that can be written as 1 minus cos square ax. Why we have to write sin square ax as 1 minus cos square ax? In denominator cos ax is there. Okay, so sin square ax means 1 minus cos square ax divided by cos ax. Dividing numerator each term with denominator. Okay, so numerator లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ ని denominator లో ఉన్న టర్మ్ తో డివైడ్ చేద్దాం. సో 1 by cos ax minus cos square ax by cos ax. అప్పుడు cos క్యాన్సిల్ అవుద్ది, అందుకోసం sin square ax ని cos square ax లో రాస్తాం. ఎందుకంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలి సార్, అది మన టార్గెట్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు minus 1 by a integral 1 by cos ax minus cos square ax divided by cos ax into dx. 1 by cos secant ax, so that is equal to minus 1 by a integral 1 by cos ax, that can be written as secant ax minus cos ax get cancelled. We get only cos ax in numerator.
cos ax dx. Yes. Now integrate this one. Integral secant ax dx. Integral cos ax dx. So that is equal to minus 1 by a outside లో ఉంటుంది. ఇంటెగ్రల్ secant ax dx మైనస్ ఉంది ఇంటెగ్రల్ కాస్ ఏఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ని ఒక్కొక్క దానికి అప్లై చేస్తే 2 టర్మ్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, మీరు ఏబి వాల్యూస్ని కనుక్కునేటప్పుడు ఒక వాల్యూ సింపుల్గా వచ్చేస్తుంది, ఇంకొక వాల్యూ కొన్ని ప్రాబ్లమ్స్కి ఇట్లా పెద్దదిగా వస్తుంది. ఏ వాల్యూ పెద్దగా వచ్చింది, బి సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 by a. డైరెక్ట్గా ఇంకా ఇంటిగ్రేషన్ చేస్తున్నా. ఇంటెగ్రల్ సీకెంట్ ఏఎక్స్, integral tan x log of secant x, integral cot x log of sin x, integral secant x log of secant x plus tan x, integral cosecant x log of cosecant x minus cot x. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ secant x log of secant ax. yes, this is in integration log of secant x plus tan ax. Again put x coefficient in denominator, so that is inner derivative of ax is a, that one written as in denominator. Okay, కాబట్టి ఇంటెగ్రల్ secant ax log of secant ax plus tan ax గుర్తుంచుకోవాలి. ఓకే, ఏఎక్స్ కోఎఫిషియంట్ ఏ, దాన్ని డినామినేటర్లో రాయాలి. మనం ఇన్నర్ డెరివేటివ్ చేస్తాం కదా, దేన్ని అయితే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయడం. ఏఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏ, అది డినామినేటర్లో రాయడం. ఓకే, సో మైనస్ కాస్కి ఇంటిగ్రేషన్ సార్, ఇక్కడ ఈ మైనస్ రాశాను. కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఏఎక్స్. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. సైన్ ఏ కాస్ ఏఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ సైన్ ఏఎక్సే, మైనస్ కాదు, మైనస్ ఆల్రెడీ అక్కడ ఉంది. సైన్ ఏఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఏఎక్స్. ఓకే, సో కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ని డినామినేటర్లో రాయాలి. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండిటికి ఎల్సిఎం సేమ్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు -1 by a ఇంటూ ఏ స్క్వేర్ రాసేస్తున్నా. ఓకే, సో ఇంకా మిగిలింది లాగ్ ఆఫ్ secant ax plus tan ax minus sin ax. ఓకే, ఏ వాల్యూ వచ్చేసింది సార్. ఇప్పుడు మనము బిని కనుక్కోవాలి. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ టు అండ్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా ఏంటి, ఇంటెగ్రల్ యూఆర్ డివైడెడ్ బై డినామినేటర్ సేమే, ఏకైనా బీకైనా, యూ డివి బై డిఎక్స్ మైనస్ వి ఇంటూ డియు బై డిఎక్స్, పక్కన డిఎక్స్ ఉంటుంది. మరి యు అంటే కాస్ ఏఎక్స్ సార్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు యు అంటే కాస్ ఏఎక్స్ ఇంటూ ఆర్ అంటే ఆర్ ఆఫ్ ఏఎక్స్ అనమాట, అంటే టాన్ ఏఎక్స్ డివైడెడ్ బై యూ డివి బై డిఎక్స్ మైనస్ వి డియు బై డిఎక్స్ అంటే ఏ, పక్కన డిఎక్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కూడా 1 by a కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేద్దాము. కాస్ ఏఎక్స్ని అట్లనే రాసేద్దాం. సో టాన్ దట్ కెన్ బి రిటన్ యాజ్, టాన్ని ఏం రాసుకోవచ్చు, సైన్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్. ఓకే, పక్కన డిఎక్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకా సైన్ ఏఎక్స్ మిగులుతుంది. సో b ఈజ్ ఈక్వల్ టు 1 by a ఇంటెగ్రల్ సైన్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. సైన్కి ఇంటిగ్రేషన్ ఇందాక చెప్పా, మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ, పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. సో b ఈజ్ ఈక్వల్ టు 1 by a ఇంటూ మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ. ఓకే, ఎస్, ఇప్పుడు b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1 by a ఇంటూ ఏ స్క్వేర్ కాస్ ఏఎక్స్. ఓకే, ఇప్పుడు ఇది b వాల్యూ. ఏబి వాల్యూస్ని కనిపెట్టేసాము. నంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి క్యాపిటల్ ఏబి వాల్యూస్ని.
substituting capital A and B values in equation 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 3 implies చూడండి yp is equal to au. a అంటే ఇదంతా చూడండి రాసామా, u అంటే పక్కన cos ax ప్లస్ bv, b అంటే ఏంటి ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/a² ఇంటూ కాస్ ఏఎక్స్. v అంటే ఏంటి సైన్ ఏఎక్స్ అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టెప్ చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ టర్మ్ని ఈ కాస్ ఏఎక్స్తో మల్టిప్లై చేయండి, మళ్ళీ దీని అంతటిని దీంతో మల్టిప్లై చేయండి. సో yp which is equal to -1/a² into log of secant ax plus tan ax ఇంటూ పక్కన cos ax ఉంటుంది. మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1/a² ఇంటూ sin ax ఇంటూ cos ax. అయిపోయింది, 5 minutes. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది, రెండు ఒకే టర్మ్స్ చూడండి. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు -1/a² ఇంటూ log ఆఫ్ secant ax ప్లస్ tan ax ఇంటూ cos ax, దట్ ఈస్ నంబర్ 4. కంప్లీట్ సొల్యూషన్ రాసేస్తాం, yp కనిపెట్టేసాము. సో దేర్ ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d's. Complete solution to the given d. So y is equal to yc plus yp. Y is equal to yc plus yp. So y is equal to yc అంటే మీరు అక్కడ నోట్ చేసుకోండి, నంబర్ 2 ఉంది, దాన్ని మొత్తం రాయాలా, నంబర్ 4ని కూడా రాయాలి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.